మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సార్, నా పేరు యాకాశి వెంకన్న. నాది సొంతూరు చాపాడు. నేను ఉద్యోగం చేసేది ఆర్టీపీపీ ధర్మల్. అక్కడ నేను జేపీఏగా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళయి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొద్దిగా మా వారిపై స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న సోమవారం 11 గంటలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నీతో మాట్లాడాలా అని పిలిపించినాను నన్ను. నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమణ గారు, ఆ కలమల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణ గారు నా మొబైల్ తీసుకొని లాక్కున్నారు. తీసుకొని నా భార్య తరపు వాళ్ళ బంధువులు చెప్పేదంతా విన్నారు. సార్, నేను కూడా మాట్లాడతా, నాకు కూడా ఒక అవకాశం ఏంటి సార్ అంటే, ఏదిరా నా కొడక లంచా కొడక నీకు ఇచ్చేది ఏందిరా అని నన్ను అతి కిరాతకంగా అన్ని లంచా కొడక అనే సంభాషణతోనే నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఒక సాటి ఎంప్లాయీనే, కనీసం మర్యాద కూడా లేకుండా నన్ను లంచా కొడక నా కొడక అని తిట్టినాడు. తిట్టి వాళ్ళ మాటలు వింటున్నాడు, నా మాటలు అస్సలు వినడంలే. సార్, నేను కూడా చెప్పేది వినండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి చెప్పినా కూడా ఆ మనిషి వినడంలే. ఏఎస్ఐ వినడం లేదు, ఎస్ఐ తిమోతి గారు వినడం లేదు. వినకుండా వాళ్ళందరినీ నాతో పాటు స్టేషన్కు నా తమ్ముని భార్య వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోనే ఉండాకండి అని వాళ్ళను కూడా, నా తమ్ముని కూడా లంజావుడుగా అని తిట్టి నా మరదలను ఏఎస్ఐ రమణ ఇట్లా భుజం పట్టుకొని దొప్పినాడు బయటికి స్టేషన్ నుంచి. ఈ ప్రాంగణంలోనే మీరు ఉండాకండి అని వాళ్ళని పంపించినాడు పోలీసు. నా తమ్ముని మీద రౌడీ షీటర్ వేసి వాడిని లాకప్లో వేస్తా లంజావుడుగా నిన్ను ఉండాగిడా లంజావుడుగా అని తిట్టినాడు. తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను, వాళ్ళ మాటే కాదు నా మాట కూడా విండనంటే లంజావుడుగా నా కొడుక ఏంద్రా నీ మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ 2 చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చాపమని లాఠీ తీసుకొని ప్లాస్టిక్ లాఠీ తీసుకొని పట్ట దాదాపు 35 ఏట్లు కొట్టినాడు సార్. నాకు బాగా పేనుగా ఉంది సార్, ఎంక మీద పడింది, అది ఏదో జరిగినట్టు ఉంది. హాస్పిటల్కి పోతా సార్, నాకు షుగర్ ఉంది సార్, హాస్పిటల్కి పోతా సార్ అని చెప్పినా కూడా ఆమె నీకేం కాదులే అవన్నీ ఊరికి 3 దెబ్బలు అన్నారు. సరే, నేను ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా అత్తల్లో వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు. ఇది మా ఇట్లా కొట్టినారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే చూసేది కాలు కొద్దిగా బోను ఇది అయిపోయింది. దీనికి మీరే నాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్.